హాయ్ అండి. నేను ఇప్పుడే ఫేస్బుక్లో ఒకటి పోస్ట్ చూశాను. ఈ పోస్టు ఏదో పెట్టిరు, దానికోసం సర్చ్ చేస్తున్నా. కానీ ఈ పోస్ట్ ఏంటంటే ఇలాంటివి చూసి మీరు మోసపోకండి. నేను ట్రై చేస్తున్నాను, బట్ ఒకసారి మీరు కూడా చూడండి అది ఎంతవరకు నిజం ఏంటనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఏంటంటే ఆన్లైన్ ఎప్పుడు నమ్మొద్దని మ్యాక్సిమం అంటారు. నేను నమ్మినాను, అయితే మోసపోయాను. మీరు కూడా అలాంటివి నమ్మకండి. మీకు లైవ్లో కూడా చూపిస్తా, మీరు ఒకసారి చూడండి. నేను ఫోన్ కూడా రింగ్ ఇస్తా, రింగ్ అవుతుంది, ఫోన్ చేస్తా వాళ్ళకి, ఒకసారి చూడండి. చూడండి, రింగ్ అయితే. హలో హలో, హలో, మీరు ఫేస్బుక్ లేదా పోస్ట్ పెట్టారు కదమ్మా? ఎవరండి మీరు? మీరు ఫేస్బుక్ లేదా కూడా పోస్ట్ పెట్టారు కదా, దాన్ని చూసి లొకేషన్. హలో, అదే పేమెంట్ ఎంత అండి? మీరు అది పెట్టారు కదా పోస్ట్, ఒకసారి అది ఎక్కడ డీటెయిల్స్? 20,000 అని మెన్షన్ చేశారండి. ఎంత అండి? 20,000. 20,000. అంటే ఇది నాకు ఒకసారి, అంటే దానికి ఏమైనా బిల్ ఇస్తారా ఏంటి? మళ్ళీ పోస్ట్ చేసినట్టు ఇప్పుడు అమౌంట్ పంపిస్తే ఏమైనా మాకు ఏమైనా అంటే ప్రూఫ్ ఏమైనా ఉంటుందా? అలాంటివి ఏమి ఉండవండి. మీరు ఒకసారి పేమెంట్ చేసి మేము పెట్టిన లొకేషన్కి రండి. పెట్టిన లొకేషన్కి రావాలా? ఒకసారి మీరు నాకు ఆ లొకేషన్ కూడా పెట్టండి, అసలు ఫొటోస్ కూడా పెట్టండి. సార్ నేను చెప్పిన లొకేషన్ పెట్టండి, ఒకసారి ఫోటో కూడా. లొకేషన్ ఏంటంటే ఇది తప్పు చూపిస్తుంది నాకు, ఏదో రాంగ్ మెషన్లో. లేదు, నేను కరెక్టే పెట్టాను, నేను మళ్ళీ పెడతాను. ఓకేనా? మీరు పేమెంట్ చేసి నాకు కాల్ చేయండి. ఎంత చేయాలి ఒకసారి చెప్పండి మీరు. 20K పేమెంట్ చేయండి. 20Kనేనా? అంటే ఆన్లైన్ చేయనా? మేము ఎట్లా? ఆన్లైన్ చేయండి. ఆన్లైన్ చేయనా? కాదు, నేను పేమెంట్ ప్రజెంట్ ఏంటంటే పేమెంట్ ఇప్పుడు చేయలేను, ఎందుకంటే మరి లొకేషన్కి వచ్చినాక నేను చేస్తాను. ఒకసారి లొకేషన్ పెట్టండి. పేమెంట్ చేశాక నేను లొకేషన్ పంపిస్తాను. కరెక్టే మేడం. అది మీకు అడ్వాన్స్ పే చేస్తామండి ఫస్ట్. హలో, అది మీకు ఫస్ట్ అడ్వాన్స్ పే చేస్తాము. అడ్వాన్స్ పే చేసిన తర్వాత మీతో అక్కడ వచ్చి కలిసాక ఫుల్ పేమెంట్ ఇస్తామండి. ఓకే అంటే ఓకే, ఒకసారి మీ ఫొటోస్ ప్లస్ మీ అడ్రస్ లొకేషన్ పెట్టండి ఒకసారి. ఓకే అండి, సరే ఫ్రెండ్. ఇప్పుడే మనము చూసారా, ఇలాంటి ఫేక్ కూడా జరుగుతుంటాయి. నిజంగా మీరు నమ్మొద్దు, నిజంగా చెప్తున్నా. మోసపోతే మళ్ళీ కష్టము, ఎందుకంటే పర్సనల్గా డబ్బుల విషయం కాబట్టి. ఫేక్ వీడియోలు ఇలాంటివి చేస్తే కంపల్సరీ మోసపోతారు, ఇలాంటివి జరుగుతాయి. అంటే నేను ఒక సమాజానికి ఏంటంటే ఒక మెసేజ్ ఇద్దామని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో జరుగుతున్నాయి కదా, దీనిలో కూడా ఒకటి ఇది కూడా ఒకటి కంపల్సరీ ఉంటుంది. అలాంటివి జరుగుతాయి డెఫినెట్గా. ఫ్రెండ్స్, నేను అందరికీ చెప్తున్నా, ప్రత్యేకంగా ఇలాంటి సోషల్ మీడియాలను చూసి మీరు మోసపోకండి. డెఫినెట్గా చెప్తున్నా, 100% ఇదైతే. మీకు ఇప్పుడే లైవ్గా మీకు ఒక ప్రూఫ్ అనేది చూపిస్తాము, ఎలా జరుగుతుంది ఏమని. డెఫినెట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పేమెంట్ అయితే పోయిందా? ఫోన్పే చేసాము. ఇగో ఫొటోస్ కూడా వచ్చినాయి. పేమెంట్ అయిపోయింది కదా, ఇగో మాకు ఫొటోస్ కూడా పంపించారు. ఇగో పర్సన్కి ఎంత అని, ఇదేందో నిజంగానో కాదు అర్థం కావట్లేదు. రకరకాల ఫోటోలు ఉన్నాయి, ఈ ఫోటోలు ఏడో వెతుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఇగో ఇట్లా జరుగుతుంది సమాజం అనేది, ఇట్లా అవుతుంది. అంటే డబ్బులు వేసినాకనే ఫొటోస్ పెడుతుంది, కానీ ఈ ఫోటోలో కూడా ఉన్న మనుషులు కూడా ఉండట్లేరు. అంటే నాకు అదే డౌట్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మీకు కంపల్సరీ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పింది కూడా నిజమే. మీరు ఇంకా ముందు ఈ ఛానల్ని చూడండి. మీకు వీడియోలో ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్గా డెఫినెట్గా మీకు మొత్తం వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. టాపిక్ మొత్తము డెఫినెట్గా అర్థమవుతుంది మీకు. నేను చెప్పింది ఫ్రాడా నిజమా అనేది మీకు తెలుస్తుంది, మీరు చూడండి. ఇప్పుడు పేమెంట్ చేసే ముందు అమ్మాయికి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామని అడ్రస్ అడుగుతాము. ఒక్క నిమిషం, పేమెంట్ చేసామని చెప్తాము. మేడం, పేమెంట్ అయిపోయింది, మీకు పేమెంట్ వచ్చింది చూడు, పేమెంట్ చేసినాం. ఒక్క నిమిషం అండి, చెక్ చేసి చెప్తాను. ఫొటోస్ కూడా పంపారు కదా, పేమెంట్ కూడా చేసినాం, మీకు ఫొటోస్ కూడా వచ్చినాయి నాకు. ఇక్కడ మీరు సెకండ్ ఫ్లోర్ చూడండి. అదే మేడం, ఫొటోస్ పెట్టారు కదా, అదే సెకండ్. ఎక్కడ నేను లొకేషన్ ఎక్కడది? లొకేషన్ కూడా ఒకసారి పెట్టండి. లొకేషన్ కూడా మీరు పంపించాను చూడండి. సరే మేడం, వచ్చింది మేడం. సరే, ఓకే మేడం. చూసారా, అంటే డబ్బులు పడితే కానీ ఈ ఫోటోలో ఈ లొకేషన్ కూడా రాదు. లొకేషన్ కూడా పెట్టిరు. ఇక ఇప్పుడు ఇంకా లొకేషన్కి వెళ్తున్నాము. మీకు తర్వాత మీకు లొకేషన్కి వెళ్ళినాక మీకు ఆ వీడియో చూపిస్తాను. చూద్దాం.
ఇన్స్టా నుంచి లొకేషన్ పెట్టిరు, ఈ లొకేషన్కి వచ్చినాము. నిజంగా ఇవన్నీ ఫేక్ ఐడియాలా నిజం ఐడియాలు నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఇట్లా మోసపోకండి. మీకు ఇప్పుడు కావాలంటే లైవ్లో చూపిస్తా ఈనాండి. మీరు కూడా నేను ఫోన్ చేస్తే ఇప్పుడు చూడండి ఇదే లొకేషన్ అని చెప్తారు, డబ్బులు కూడా వేయించుకుంటారు, మోసం చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ, మీరు చూడండి. ఇదంతా మీకోసమే ఫ్రెండ్స్. హలో హలో అమ్మా, నేను మేడం నేను ఈ లొకేషన్కి వచ్చినాను మేడం. ఇక్కడ లొకేషన్ ఎండ్ అయింది. ఎవరండి మీరు? మాకు ఈ లొకేషన్ పెట్టారు కదా, మేము ఆన్లైన్లో ఫేస్బుక్లో చూసి వచ్చినామండి. మీరు అమౌంట్ పే చేశారా? అమౌంట్ పే చేసినాం మేడం, ఆల్రెడీ అమౌంట్ పే చేసినాం కాబట్టి లొకేషన్ పెట్టారు. లొకేషన్ పెడితే ఇక్కడ వచ్చినాము. అమౌంట్ పే చేసినా కదా వచ్చేది. ఓకే, ఫుల్ పేమెంట్ పే చేశారా? ఫుల్ పేమెంట్ కూడా చేసినామమ్మా ఆల్రెడీ. అంటే మొత్తం ఫుల్ పేమెంట్ మొత్తం కలుపుకొని చెప్పారు మాకు 20,000 అని చెప్పారు. వేసినాం ఆల్రెడీ. వేసి లొకేషన్కి వచ్చిన లొకేషన్కి వస్తే ఎవరు లేరు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఇక్కడ మెయిన్ గేట్ కూడా తాళం వేశారండి. హలో, సారీ అండి, మాకు అమౌంట్ రీచ్ అవ్వలేదు. అమ్మా నేను అమౌంట్ చూసారా, ఇలాంటి ఫేక్ ఐడియాలు ఉంటాయి. ఇక మీరు విన్నారు కదా, ఫోన్ కట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా కూడా అదే ప్రాబ్లం చెప్తారు. ఇంకోసారి ఫోన్ చేసి కనెక్ట్ అవుతా లేదు చూద్దాం. నాకు వీళ్ళు ఫోన్ కట్ అవుతుంది. ఒకసారి ఇలాంటివి ఎన్ని ఫ్రాడ్స్ అవుతున్నాయో మనకి మళ్ళీ చూడండి. మీరు కూడా మళ్ళీ లైవ్ చూడండి. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మళ్ళీ. హలో, కాదు మేడం, ఇక్కడ లొకేషన్కి వచ్చినాం మేడం. మీరు ఫోన్ కట్ అయిపోయింది. ఒకసారి లొకేషన్ ఎవరంటే చెప్పారా, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే? ఐఎమ్ సారీ అండి, పేమెంట్ రీచ్ అవ్వలేదని చెప్పాను కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బాయ్. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందండి. చూసిరా, ఇలాంటి ఫేక్ ఐడియాలు ఉంటాయని నాకు తెలుసు. అందుకే ఫ్రెండ్స్ మీరు కూడా నమ్మకండి, మీరు మోసపోకండి. నిజంగా చెప్తున్నా, ఫేస్బుక్లో అయినా ఇన్స్టాలో అయినా ఇలాంటి ఫేక్ ఐడియాల నుంచి మీరు మోసపోతే మాత్రం జీవితం సర్వనాశనం అవుతుంది. నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇలా ఆల్రెడీ 40,000 కొట్టినా, ఇక్కడ లొకేషన్లో అయితే ఎవరు లేరు, అంత ఫేక్ ఉందనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇంత పెద్ద కార్ వేసుకొని నేను మా వాడు 40,000 పెట్టి బుక్ చేసుకుంటే ఇక్కడ ఎవరు లేరు. మళ్ళీ 20,000 కావాలని మళ్ళీ వేయించుకున్నారు. నాకు ఏ వద్దబ్బా, వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, మళ్ళీ మనకు బయట డబ్బులు బొక్క. డబ్బులు కాకుండా వాళ్ళు ఒకసారి ఫేక్ రియల్ అని ఒకసారి. సరే ఫ్రెండ్స్, మీకోసం ఒక్కసారి మీరు వినండి, మీకు అర్థమవుతుంది. చూసిరా, ఫోన్ కూడా కట్ చేస్తారు. 2 సార్లు చేసి ఫోన్ కూడా కట్ చేస్తారు. అందుకే మీరు ఇట్లానే ఉంటుంది, ఫోన్ కట్ చేస్తారు, తర్వాత మీరు మోసపోతారు. ఇది పక్క చెప్తున్నాను, మీరు ఇలాంటివి ఏం చేయకండి. ఇదంతా ఫేక్ ఐడియా నుంచి అంతా జరుగుతుంది. ఇట్లా ఫేక్ ఐడియా అని చెప్పిన నువ్వే చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకోసారి ఫోన్ కనెక్ట్ చేయి. ఫోన్ కట్ అవుతుంది అబ్బా, ఇంకోసారి ఫోన్ కనెక్ట్ చేయి. ఇదే లాస్ట్ ఎలా మాట్లాడతారు చూద్దాం ఇప్పుడు ఒకసారి. హలో హలో, హూ ఇస్ దిస్? చూసిరా, వీళ్ళు ఎవరో మళ్ళీ వేరే కొత్త మాట్లాడుతారు. వాయిస్ నాకు అది అర్థం కావట్లేదు. మేడం, ఇక్కడ లొకేషన్కి వచ్చాను మేడం. ఎవరండి మీరు? ఇది లొకేషన్ పెట్టారు మేడం, లొకేషన్కి వచ్చాను. లొకేషన్ అసలు ఇది ఫేస్బుక్లో లొకేషన్ పెట్టరు కదా మేడం, ఒకటి బుక్ చేసుకోవడానికి. చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. అసలు ఏ లొకేషన్, అసలు మీరెవరు? చాలా మంది అంటే కాదు మేడం, నా పేరు రాజేష్. ఇలా ఫేస్బుక్లో పెట్టారు, పోస్ట్ చూసి వచ్చినాం మేడం. ఇట్లా మేము అవన్నీ చెప్పలేము కదా ఇప్పుడు ఫోన్లో. అయితే ఆ లొకేషన్ పెట్టినాము, ఇక్కడ వచ్చినాక ఫోన్ చేయండి అంటే ఫోన్ చేసినాము. ఫోన్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు చేసినాము, ఫోన్ కట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ ఫేక్ ఐడి అంటారు, ఏం అర్థం కావట్లేదు. ఎవరొకరు రకరంగా తెగిస్తారు. ఈ లొకేషన్కి వచ్చినాం ఆల్రెడీ. అమౌంట్ కావాలంటే అమౌంట్ కూడా పే చేసినాం మేడం. ఓకే, పేమెంట్ చేశారా? పేమెంట్ చేసినాం మేడం ఆల్రెడీ. ఇప్పుడు 20,000 అంటే ఆల్రెడీ ఒక 20,000 అడ్వాన్స్ కొట్టినాం ఆల్రెడీ. అసలు మీరు ఎవరండి? కాదు మేడం, ఇక్కడ లొకేషన్ మీరు అది పెట్టారు కదా ఫేస్బుక్లో చూసి లొకేషన్ పెట్టండి. నేనే లొకేషన్ పెట్టలేదే. పెట్టారు కదా మేడం, పోస్ట్ చూసి వచ్చినాం ఆల్రెడీ. మీకోసం ఎలా ఉంటుందో ఒకసారి చేపిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. బట్ మీ 40,000 లాస్ అయింది ఇప్పుడు. ఓకేనా? బట్ ఇంకా మీరు మోసపోకండి, నిజంగా చెప్తున్నా. మళ్ళీ మనం ఇంకోసారి కాల్ చేసి మాట్లాడదాం. ఏమంటే ఫోన్ కట్ అవుతుంది.